అందరికీ వందనాలు. ఎలోహిం పెంటికోస్టల్ మిషన్ ఆరాధన సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11. మీ అందరికీ వందనాలు. ఎలోహిం పెంటికోస్టల్ మిషన్ సంఘ కాపరి జోసఫ్ కిషోర్ అయ్య గారు సంఘన ఆరాధన సమయం పొద్దున 9 గంటల నుండి మొదలుపెట్టు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఎలోహిం పెంటికోస్టల్ మిషన్ దైవజన సంఘ కాపరి పాస్టర్ జోసఫ్ కిషోర్ గారు ఆరాధన సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు. ప్రైజ్ ది లార్డ్. ఆటంకాలన్నీ కలిగించి దేవుడే పరిశుద్ధారాధన దేవుడు జరిగించినట్లుగా స్తోత్రం చేద్దాము. స్తోత్రం 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 ఆరాధనకి ఎప్పుడైనా దేవునికి స్తోత్రించేదము. స్తోత్రం 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 అభిషక్తుడైన దేవునికి స్తోత్రించడము. స్తోత్రం 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 దేవునికి స్తోత్రించదము. స్తోత్రం 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 పునరుద్ధానుడైన దేవునికి స్తోత్రించదము. స్తోత్రం 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 ఆశీర్వదించి కృపలో నీకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము.
చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దీవారాత్రములు కంటి పాపవలే కాచి దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో రోచి నడిపించితివి దయగల హస్తముతో రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము గాఢంధకారములో కన్నీటిలో ఎలలో గాఢంధకారములో కన్నీటి ఎలలో కుషించిపోనీయగా కృపలతో బలపరచితివి కుషించిపోనీయగా కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సజీవయాగముగా మన శరీరము సమర్పించి మన శరీరము సమర్పించి సంపూర్ణ స్థితినందా శుద్ధాత్మను నొసగితివి సంపూర్ణ స్థితినందా శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో పరిశోధనలు రాగా సియోను మార్గములో పరిశోధనలు రాగా సాతాన్ని జయించుటకు ఎంత విశ్వాసమే చితివి సాతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్య
యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతును. స్తుతి స్తోత్రం చెల్లింతును. సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నాకంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నాకంటబడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులునే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులునే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధననే చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధననే చేయు ప్రశాంత వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలచే ఆ
శుభవేళ ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలచే ఆ శుభవేళ ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ప్రేమించేదను ప్రేమించేద యేసు రాజా నిన్నే ప్రేమించేదను 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమను చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదను ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదను స్తుతించేదా యేసు రాజా నిన్నే స్తుతించేదను స్తుతించేదా యేసు రాజా నిన్నే స్తుతించేదను 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదను ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదను కీర్తించేదా యేసు రాజా నిన్నే కీర్తించేదను కీర్తించేదా యేసు రాజా నిన్నే కీర్తించేదను కీర్తించేదను కీర్తించేదను
హల్లెలూయా 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 స్తుతించండి అందరూ. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఆఖరికి ఒక ఆరాధన పాట పాడండి. హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేడు నిరంతరం మారనే మారము నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే
పక్షమై నిలచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. యేసయ్యా నీ మహిమైశ్వర్యము చూపెనే నీ దీర్ఘశాంతము నాపై. యేసయ్యా నీ మహిమైశ్వర్యము చూపెనే నీ దీర్ఘశాంతము నాపై. ఆదుకొనే నన్నెల్లప్పుడూ కృప శాంతి సమరము చేసెనే కృప. 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 మహిమోన్నతము పొందిని ప్రశాంతతలోనే. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలచేయున్నావు. నీవు నా పక్షమై నిలచేయున్నావు. నీవు నా పక్షమై నిలచేయున్నావు. Praise the Lord, 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 praise the Lord. నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మన పక్షాన ఉన్నాడు. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతిద్దాం అందరూ కూర్చున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిలిచే ఉన్నావు నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచే ఉన్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరము మారని దేవుడు నీవయ్యా. మా జ్ఞాపకాలలో చెరగని దేవుడు నీకు స్తోత్రాలు అయ్యా. మరోసారి మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణం కొరకై స్తోత్రం. ఎందరో ఈ లోకంలో మృతుల సంఖ్యలో ఉన్నారు. ఆయన ప్రభువా, మీరు మమ్మల్ని ఇంతవరకు నడిపిస్తున్నందుకు స్తోత్రం. మీ కృపా కనికరం సమృద్ధిగా మా మీద మీరు నడిపించండి. మీ అద్భుతమైన శక్తితో మమ్మల్ని నింపండి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మాకు మీ దివ్యమైన ఆలోచనలు తెలియజేయమని
సకల మహిమ ఘనత మీరే పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన దేవుని పిల్లలకు ఈ లైవ్ ద్వారా విష్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభము కలుగును గాక. మరి మనమందరూ కూడా భయంకరమైనటువంటి దినాలలో జీవిస్తున్నాం. ఎక్కడ చూసినా పరిచర్యలో చాలా మరి ఆరాధన లేకుండా విశ్వాసులందరూ కూడా చాలామంది ఆరాధన నిమిత్తమే చాలా వేదన పడుచున్నారు. మరి దేవుని మహా కనికరం మనకు దేవుడు దయచేయాలి. మరి సంఘంతో కూడి ప్రభుని ఆరాధించడానికి అవకాశాలు లేవు. విశ్వాసులు అందరూ కూడా చాలా దుఃఖపడుతున్నారు. ఎందుకంటే దేవుని వాక్యం కూడా తెలియజేస్తుంది. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చూడండి సార్. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చక్కగా స్పష్టంగా చదవాలి. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయము 11, 12. రాబోవు దినములందు నేను దేశంలో క్షామాన్ని పుట్టిస్తాను. అది అన్నపానములు లేక చేత కాదు, కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నేను రాబో కాలమందు నేను క్షామమును పుట్టిస్తాను. దేశంలో కరువు, అది ఏ కరువు? అన్నపానము లేని చేత కాదు, అది దేవుని వాక్యము వినకపోవు చేతనే. చాలామంది సమయం ఉన్నప్పుడు వెతకలేదు దేవుని వాళ్ళు, కానీ ఇప్పుడు లాక్డౌన్ అయిన తర్వాత అందరికీ దేవుని వాక్యం వినాలా ఎక్కడ దొరుకుతుందని ప్రజలు పరిగెత్తుతున్నారు. మరి లైవ్ల్లో వీచేస్తున్నారు, చూస్తున్నారు. కానీ చూడండి, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తున్నాడు ఆమోస్ గ్రంథంలో, ఈ కలుగు క్షేమము అన్నపానములు లేని చేత కాదు, ఇది దేవుని వాక్యము లేకపోవ చేత అనేకులు విశ్వాసులు దేవుని వాక్యం వినాలని తప్పిస్తారు. అదే మొదటి సమయంలో 3:1 కూడా చూడండి. నేను దేవుని వాక్యం చెప్పే ముందు ఈ 2-3 వచనాలు చదివి మీకు వినిపిస్తాను. మొదటి సమయం 3వ అధ్యాయము 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచు. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుటకు అరుదు. యెహోవా, మరి చూడండి, సమూయేలు కాలమందు కూడా ప్రత్యక్ష గుడారంలో సమూయేలు ప్రతిష్ఠించుకుని ఏలీ దగ్గర ఉన్న కాలంలో కూడా యెహోవా వాక్ ఏమైందంట? వినిపించబడలేదు. హరుదు అంటే దొరకలేదు. ఈ రోజులో ప్రియులారా మనం చూస్తున్నాం, గత 4-5 వారాల నుంచి దేవుని స్వరం ప్రజలకు వినపడటానికి హరుదుగా ఉంది. అపోస్తులకు ఉపదేశంలో చేరి ఉన్న మనము అపోస్తుల సహవాసముకు అరుదైపోయింది. అపోస్తుల ఉపదేశం అరుదైపోయింది. అపోస్తుల యొక్క ప్రార్థన అరుదైపోయింది. కారణం ఏంటంటే, దేవుడు ఈ లోకంలో మరి రాబో కాలంలో ఇది జరుగుతుందని దేవుని వాక్యం ముందుగానే తెలియదు. ఇప్పుడే ఇలా ఉందంటే, ఆ మహాశ్రమల కాలంలో ఇంకా చాలా భయంకరమైన తీవ్రమైనటువంటి కార్యాలు జరగబోచున్నారు. కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 9వ వచనం చూడండి. 74:9. సూచక క్రియలు మాకు కనబడటలేదు, ఇక ప్రవక్తలు కూడా లేకపోయినాడు. చూసారా, ప్రవక్తులు కూడా లేరంట. ప్రవక్తులు అంటే దేవుని చేత దేవుని స్వరం విని దేవుని వర్తమానం అందించే ప్రవక్తలు కూడా అరుదైపోయారు. దేవుని స్వరం అరుదైపోయింది, ప్రవక్తల స్వరము అరుదైపోయింది, దేవుని వాక్యం కూడా ఏమైపోయింది? కరువైపోయింది. ప్రేమ దేవుడు, ఇటువంటి సమయాలలో విశ్వాసులైనటువంటి దేవుని జనాంగం ఎక్కువ ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇలాగ కరువు ఉంటే ఏం జరిగింది? ఈ శరీర సంబంధమైన కరువు వచ్చిందని ఒకవేళ అన్నం తినలేదని ఏమవుతుంది? మనుషులు చనిపోతారు. ఆత్మీయ జీవితంలో కూడా దేవుని స్వరము, సేవకుల యొక్క ఉపదేశాలు కానీ అరుదైపోతే ఆత్మీయతలో కూడా ప్రజలు చనిపోతారు. ఇర్మీయా గ్రంథం 38:2 చూడండి.
38:2. అధ్యాయం 2వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణం నిశ్చయముగా బబులోను రాజు అతడు దాన్ని పట్టుకొనును. ఇర్మియా గ్రంథం 38:2 కదా. 16:4 చూడండి ఒకసారి. ఫస్ట్ 16వ అధ్యాయం 4వ వచనం. మరణం నొందెదరు, వాని గురించి రోదన చేయబడదు. వెంటవలే పడి ఉంది, ఖడ్గం చేతను శామం చేతను. చూసారా, వారు ఘోరమైన మరణం నొందెదరు, వారికి గురించి రోదనం చేయబడదు. వారు పాత పెట్టక భూమి మీద. చూడొచ్చు, కరోనా వైరస్ వచ్చిన వాళ్ళకి కనీసం మరణానికి రోధించడానికి కూడా అవకాశాలు లేవు. ఆ బాడీ ఇంటికి కూడా ఇవ్వదు. అక్కడికక్కడే ఏం చేస్తున్నారు వాళ్ళు? కచ్చడాలో పడేస్తున్నారు, చెత్తలో పడేస్తున్నారు. ఆ శరీరం చూడండి, ఆగే ఉన్నాడు. చదవండి ఆ మాటలు. ఘోరమైన మరణం నొందెదరు, వాని గురించి రోదనం కూడా చేయబడదు, ఇంటికి కూడా తీసుకురారు. పాతి పెట్టబడక సమాధులు కూడా సమాధుడ్లు కూడా తీసుకురావడానికి వాళ్ళకి అవకాశాలు. కనీసం వాళ్ళు ప్రేమించే వాడిని కూడా చూడడానికి కూడా వాళ్ళు ఎవరు. చూసారు ఎటువంటి భయంకరమైన దినాలండి. ఈ భయంకరమైన దినంలో సంఘం దేవుని కొరకై నిలిచి ఉండేది ఆ మహిమ కలిగిన రాకడకు ఎత్తబడుతుంది. ఈ ఉదయకాల సమయంలో మన కొద్ది నిమిషాల ధ్యానం నిమిత్తమై పరమగీతాలు 6వ అధ్యాయం 10వ వచనం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. పరమగీతాలు 6వ అధ్యాయము దానిలో 10వ వచనం. సంధ్యారాగం చూపెట్టుచు చంద్రబింబమంత అందము గలదే, సూర్యునంత స్వచ్ఛమును కలలదై. ఈమె ఎవరు? లోయలోని చెట్లు ఎట్లున్నాయో, ఇక్కడ చదవబడినటువంటి 6వ అధ్యాయం 10వ వచనంలో ప్రియుడైనటువంటి పెళ్లి కుమారుడు తన పెళ్లి కుమార్తె గురించి వివరిస్తున్నాడు. ఏమంటున్నాడు? 6వ అధ్యాయం 10వ వచనంలో, సంధ్యారాగం చూపెట్టుచు చంద్రబింబమంతా అందము గలదే, సూర్యునంత స్వచ్ఛము కలను గలదై. ఈమె ఎవరు? ఇక్కడ సంఘాన్ని వర్ణిస్తున్నాడు. తన ప్రియుడైన యేసు క్రీస్తు తన సంఘాన్ని చూసి అంటున్నాడు. దీనిలో ఒక మాట మనం ధ్యానించుకుందాం. చంద్రబింబం అంతా అందము కలదై. ఈ చంద్రబింబం అంతా అందము కలదై, ఈమె కనిపిస్తున్న ఈమె ఎవరు అని అంటున్నాడు. ఈ సంఘం చంద్రబింబం అంతా అందము కలిగినదిగా మారాలి అంటే సంఘం పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన సంఘముగా మార్చబడాలి. ఇప్పుడు ఈ చంద్రుడు దేనికి సూచనగా కనబడుతున్నాడంటే సంఘానికి సూచనగా కనబడుతున్నాడు. సంఘం 2వ రాకడలో ఎత్తబడాలి అంటే ఆ సంఘం పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంఘముగా, పరిశుద్ధాత్మ పూర్ణులైన వారి విశ్వాసంగా మార్చబడితేనే వాళ్ళు చంద్రబింబం అంత అందము వారికి వస్తుంది. దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, చంద్రుడు గురించి మనం ఇప్పుడు ఇక్కడ ధ్యానిద్దాం. 6వ అధ్యాయం 10వ వచనంలో ఒకే మాట మనం ధ్యానిస్తాం. దానిలో చంద్రబింబం అంత అందం. ఈ చంద్రుడు లోన పలు విధమైన విశేషతలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఒక 3-4 విశేషతలు మనం ఇంకా ఉదయకాల సమయంలో చూద్దాం. చంద్రుడిలో ఉన్నటువంటి మొదటి విశేషత మనం చూసినట్లయితే, చంద్రుడు లోన మొదటి విశేషత ఏంటంటే దానిలో కృప ఉంది. చంద్రుడిలో ఏముందంటే కృప ఉంది. పగలంతా కూడా సూర్యుడి నుంచి ఏం తీసుకుంటుంది?
ప్రకాశం తీసుకుని రాత్రి వేళ ఆ చంద్రుడు ఏం చేస్తాడు? అందరికి వెలుగును ఇస్తాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దేవుని పిల్లలు దేని మీద ఆధారపడాలి అంటే కృప మీద ఆధారపడాలి. ప్రభు రాకడ కొరకు ఎత్తబడే విశ్వాసులు చంద్రుడిమంత అందము కలిగి ఉండాలంటే ఆ సంఘం దేవుని కృప మీద ఆధారపడి ఉండవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఒకసారి మొదటి వచనం చూద్దాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడింది. అదేదనగా సూర్యుని ధరించుకున్న స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడు చంద్రుడు అనే మాటకి ఆత్మీయ అర్థం ఏంటంటే కృప. ఒక వ్యక్తి ఆత్మీయ స్థితిలో నిలబడాలి అంటే ఆ వ్యక్తికి ఏం కావాలి? కృప కావాలి. కృప అనేది అర్హత లేకుండా పొందుకునేది కృప. గ్రేస్ విచ్ వీఆర్ నాట్ డిజర్వ్ ఫర్ దాట్. కనికరం అనుకోండి, మనం చేసినటువంటి కష్టానికి పొందుకునేది కనికరం. కానీ కృప ఎవరి వలన రావాలంటే దేవుని యొద్ద నుంచి రావాలి. సూర్యుని ధరించిన స్త్రీ చంద్రుడి మీద ఏం చేసిందంట? నిలిచున్నది సంఘం. అంటే ఒక సంఘం నిలబడాలంటే ఆ సంఘానికి దేవుని కృప ఎంతైనా అవసరం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మలాకి 4:2. అయితే నా నామమందు భయభక్తి గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించు. అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయు. కనుక ఇంకో మాట చదువుతున్నాలో 1 కొరింథీ 15:13 చాలు. 1 కొరింథీ 15. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుంది. నేను కాదు, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? చదవండి. అయినను నేనేమై ఉన్నాను? నేను ఇలా ఉన్నానంటే దేవుని. ఈ విధంగా మనమందరూ ఆయన సురక్షితమైన రెక్కల కింద ఈ కరోనా వైరస్ అనే భ్రష్టత్వం కలిగిన దినాల్లో కూడా మనము ఇలా జీవిస్తున్నామంటే, మన గుడారాలు క్షేమంగా ఉన్నాయి అంటే ఆయన కృప వలనే. మనం ఎప్పుడు కూడా మనలో అతిశయించడానికి ఏమీ లేదు. ఏది కలిగి ఉన్నా ఆయన కృప. పౌలు కూడా అంటున్నాడు, నేను ఈ విధముగా ఉన్నానంటే ఆయన కృప వలనే. చదవండి. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం. ఆయన కృప ఏం కాలేదు అన్నాడు? నిష్ఫలం కాలేదు కనుక నేను కాదు, నాకు తోడై ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. చూసారు పిల్లారా, ఒక వ్యక్తి బ్రతకాలంటే, ఒక వ్యక్తి చక్కగా నిలబడాలంటే విశ్వాస జీవితంలో అతనికి ఏం అవసరం ఉందంట? దేవుని కృప. అయితే పౌలు అంటున్నాడు, నేను కాదు. ఎవరన్నాడు? ఆయన కృప. దేవునికి స్తోత్రం. ఆయన తోడై ఉన్న ఆయన కృపే నన్ను ఈ విధంగా నిలబడి. చంద్రుడిలో ఉన్నటువంటి మొదటి విశేషత ఏంటంటే కృప. చంద్రుడు అనగానే కృప. ఈ కృప మీద ఒక దేవుని బిడ్డ ఏమవ్వాలా? ఆధారపడి ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం.
చూసారా, ఇక్కడ మనం చూసుకున్నాం. ఎప్పుడైతే సొంత పౌలు అంటాడు, నేను నా బలముతో కాదు, ఎవరి బలముతో? దేవుడు. గలతీ 5:21 చూస్తున్నాం మనము. చూడండి అది. చూసారా, శరీర సంబంధమైన ఆలోచనలు ఎప్పుడైతే మన మీద ఉంటుందో, శరీరమైనటువంటి ఆలోచనలు ఉండేవాడు దేవుని కృప మీద ఎప్పుడు కూడా దేవుని కృప మీద ఆధారపడేవాడు ఎప్పుడు ఆత్మ సంబంధమైన వాటి మీదే తన మనసును ఏం చేసుకుంటాడు? నిలుచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ కృప చూడండి, ఈ కృప ఏం చేస్తుందంటే, కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనం చూడండి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుని కృప మనల్ని ఏం చేస్తుంది? ఆయన ఆమె మీద నమ్మకం ఉంచేటట్టుగా చేస్తుంది. దావీదు ఏమంటున్నాడు? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. నిత్యము. దావీదుకి ఏం తక్కువ ఉంది? దావీదు ఇశ్రాయేల్ దేశానికే రాదు. కోరుకున్నంత బంగారం, కోరుకున్నంత భోజనం, కోరుకున్నంత సుఖము, కోరుకున్నంత భోగము. కానీ నేనేమన్నాడు సార్? నేను కృప యందే నమ్మకి ఉంచాను. నేను కృప మీదే ఆధారపడ్డా. పిల్లల, కృప మీద ఆధారపడేవాడు నిత్యము కదలని సీయోను కొండవలి ఉంటాడు. సొంత బలం మీద ఆధారపడేవారు, శరీరం మీద ఆధారపడు ఎప్పుడైనా సరే కుప్పలాగా కూలిపోతారు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నేను దేవుని కృప యందే నమ్మకి ఉంచాను. చూసారా, నిత్యము. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు. నాకు ఏ అవసరం ఉన్నా సరే నేను ఆయన కృప యందే ఏం చేశాను? నమ్మిక ఉంచాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది ప్రజలు డబ్బు మీద, ఆరోగ్యం మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద నమ్మకిస్తారు. కానీ దావీదు అంటాడు, నేనైతే ఆయన కృప యందే నమ్మకి ఉంచాను. 63వ కీర్తన 3వ వచనం చూద్దాం. నీ కృప జీవము కంటే ఉత్తమం. ఇక్కడ అన్నాడు, నీ కృప జీవము కంటే. ప్రజలు చాలా మంది వారు దేని మీద ఆధారపడుచున్నారు ఈరోజు? లోకంలో ఉన్న వాటి మీద, లోకంలో ఉన్న వస్తువుల మీద, లోకం మీద వారు ఆనుకుంటున్నారు. స్వస్థత కొరకే, ఆనందం కొరకే ప్రజలు పరిగెత్తుతున్నారు. కానీ ఇక్కడ దావీదు అంటాడు, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 130వ కీర్తన 7వ వచనం చూద్దాం మరొకసారి కృప గురించి. 130 అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకుని. యెహోవా యొద్ద ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. రెండోది, ఆయన యొద్ద 2 విషయాలు దొరుకుతాయి. యెహోవా ఎవరైతే కృప మీద ఆధారపడతారో, ఎవరైతే యెహోవా మీద నమ్మకం ఇస్తారో, మొదటి దేవుని కృప దొరుకుతుంది. రెండోది సంపూర్ణ విమోచన. ఈ కృప మనకి ఏమిచ్చింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-8 చూస్తాం. కృప మనకి ఏం కలుగు చేస్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం 8వ వచనం. మనము అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతం ఏం కృప దొరికింది? మనం కృప చేత మనం ఏమయ్యాం? ఒకప్పుడు మనం పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన వారమై ఉండగా, అంటున్నారా? అలా ఉన్న పరిస్థితుల్లో ఈ కృప మనల్ని ఏం చేసింది? ఆయనతో పాటు కూర్చోబెట్టింది. ఆయనతో పాటు మనం బ్రతికింప చేసింది. ఇది కృప. అపరాధముల చేత మనం సచ్చిన వారమే కొంపు కొడుతున్న సమయం ఆ కృప నేనేం చేసిందంటే నిలబెట్టింది. కృప దొరికినాక చాలా మంది గర్విస్తారు.
గర్వించే వాని ఎదుటి నుంచి కృప తొలగిపోవడం కూడా దయించం. దీనులకు ఆయన కృప సమృద్ధిగా దొరికింది, కఠినలకు వికటముగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం. చూడండి, సూర్యునంత అందము గలదే అందము, సూర్యునంత అందం కలిగిన కృప పొందాలి. కృప సూర్యుడిలో ఉన్న మొదటి విశేషత ఏంటంటే సూర్యుడు కృప పొందింది, చంద్రుడు కృప పొందింది. ఈ చంద్రుడు కృప మన గురించి చూసినప్పుడైతే కృపలో మనం రెండు విషయాలు చూసాం. యెహోవాయందు నమ్మకించేవాడు కృప పొందుతాడు, సంపూర్ణమైన విమోచన. ఆ కృప ఏంటిది? ఉచితమైన రక్షణ. రెండవది చూద్దాం, మనము రోమిలికి రాసిన పత్రిక 3:23. మొదటిది మనం చూస్తున్నాం, కృప ద్వారా మనకి ఏం దొరికింది? రక్షణ. 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడును. రెండోది కృప ద్వారా మొదటి ఏం దొరికిందంట? మొదటిది రక్షణ. ఎఫ్ఎస్సిలో మనం చూసాం. 3:23 రోమిలి రాసిన పత్రికలు చూస్తున్నాం. ఆయన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అపరాధముల చేత మనం సచ్చిన వారమైనా దేవునికి మన మధ్యలో భయంకరమైన అడ్డు గోడ వచ్చింది, కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు తెలుసా? నీతిమంతులుగా చేశాడు. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. ప్రైజ్ ది లార్డ్. ఈ ఘోరమైన పాపం ఏం చేసిందంటే దేవుడు తుడిచి, అపరాధముల చేత మన సచ్చిన వారం వెళ్ళినప్పుడు ఈ కృప మనకి ఏం చేసింది? మొదటిది రక్షణ, రెండోది సంపూర్ణమైన విమోచన ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం. మొదటి విశేషత చంద్రుడు అంటే, చంద్రుడు నా మొదటి విశేషత ఏంటంటే కృప. రెండో విశేషత చంద్రుడు ఏముందంటే కీర్తన గ్రంథం 89వ కీర్తన 27వ వచనంలో చూస్తాం. 89వ అధ్యాయము 27వ వచనం. కావున నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజుల్లో అత్యున్నతంగా. 27 చదువు కదా, 36 కూడా చదువు. 36 వచనం. చంద్రుడు ఉన్న కాలము అది నిలుచునని మింటనున్ను సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరం. రెండోది చంద్రుడు రెండో విశేషత ఏంటనగా సాక్ష్య జీవితం. దేవునికి మహిమ కల. అతని నేను జ్యేష్ఠ కుమారునిగా, కావున నేను అతని జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూజనులలో అత్యున్నతునిగా నొందును. చూసారా, దేవుడు మనల్ని జ్యేష్ఠ కుమారులుగా చేస్తాడు. చేసి ఏం చేయబోతున్నాడు? అతను మనకి ఏమి ఇవ్వబోతున్నాడు? సాక్ష్య జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సూర్యుడిలో ఉన్న రెండో విశేషత, చంద్రుడిలో ఉన్న రెండో విశేషత ఏంటంటే సాక్ష్య జీవితం. చాలా ఇప్పుడు కృప పొందిన వారికి రెండోది ఏ మెట్టు కావాలంటే సాక్ష్య జీవితం. సాక్ష్యం లేకపోతే నిన్నెవ్వరు కూడా ధరకే చేర్చరు. మన విశ్వాస జీవితంలో, విశ్వాసులు అంటే ఖచ్చితంగా సాక్ష్య జీవితం ఉండాలి. ప్రార్థన చేసే ఒక సాక్ష్య జీవితం, సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. అందుకనే ఏమంటున్నాడు? యోదయ, గలిలయ, సమరయ, భూదిగంతల వరకు మీరు నాకు సాక్షులే ఉండాలి. యెరూషలేములో సాక్షులు అంటే మన సొంత ఇంటి వారి మధ్యలో మనకు సాక్షి ఉండాలి. గలిలయలో అంటే యెరూషలేము, యూదాలో అంటే మన బంధువులలో సాక్షి ఉండాలా. తర్వాత సమరయ అంటే లోకంలో ఉన్నటువంటి మరి ఇరుగు పరుగులో ఉన్నటువంటి అన్యుల ఎదుట మనకు సాక్షి ఉండాలా. మూడోది భూదిగంతుల వరకు అంటే దేశంలో ఉన్న ప్రతి మనుషుల ఎదుట మనకు సాక్ష్య జీవితం. మనము ఆ చంద్రుడిని ధరించుకున్నప్పుడు రెండో విశేషత మనం ఏం పొందుకుంటామంటే మనము సాక్ష్య జీవితాన్ని పొందుకుంటాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 43:10. మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును
సేవకుడును ఆ. నాకు సాక్షులు. మీరు నేను మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నానని మీరు నాకు సాక్షులు. మనము సాక్షులుగా ఆయన కొరకే జీవించాలి. అపోస్తుల కార్యం 1:8 కూడా చదవండి త్వరగా. అపోస్తుల కార్యం 1:8. ఒకటో అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురుగా కనుక మీరు యెరూషలేములో, యోదయలో, సమరయ దేశంలో అంతటా చూసారా, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు ఏమవుతారు? గొప్ప శక్తి పొంది దేవునికి సువాసన కలిగిన సాక్షులుగా మార్చబడతారు. మీ జీవితం అనేకులకి ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది. అది రెండో విశేషత. చంద్రుల్లో ఉన్నటువంటి మూడో విశేషత ఏంటి అంటే, మనము అదే కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. నిలుచునని మింటనున్న సాక్షి, నమ్మకము. మూడోది, చంద్రులో ఉన్న మూడో విశేషత ఏంటంటే నమ్మకం. మొదటి చంద్రులో ఉన్న మొదటి విశేషత చెప్పాలందరూ కూడా కృప. రెండోది సాక్ష్యం. మూడోది నమ్మకం. మూడో విశేషత చంద్రుడిలో ఈ నమ్మకముగా. సూర్యుడు అనగా నమ్మకం. దేవుడు మన నుండి కోరేది ఏంటంటే నమ్మకత్వాన్ని కోరుకుంటాడు. మనం దేవుని ఇంట్లో నమ్మకమైన వారిని ఎంచబడాలి. దేవుని రాకడి కొరకు సిద్ధపరచబడుతున్న సంఘం కృప మీద ఆనుకోవాలా, కృప మీద నిలిచాలి. రెండోది, అది సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి సంఘం. మూడోది, దేవుని యందు నమ్మకమును సంపాదించుకోవాలి. అందుకని దేవుడు మోషే గురించి మంచి సాక్ష్యం ఇస్తాడు. ఏమిటంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని చెప్తాడు. యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం చూడండి. అంతకుముందు హెబ్రీ 3:2 కూడా చదవాలి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా. చూసారు, మోషే ఇల్లంతటిలో. ఇప్పుడు అందుకని పోయినసారి నేను చదివించిన ఒక మాట, ఫిలిప్పీకి రాసిన పత్రిక 2:12 చూడండి. పోయినసారి చెప్పిన వచనం చదవండి. 2:12 ఫిలిప్పీకి రాసిన పత్రిక. కాగా నా ప్రియులారా, చూడండి, ఈ నమ్మకమైన వారంట ఇప్పుడు కాదు, దైవజనులు ఉన్నా లేకపోయినా, దైవజనులు చూసినా చూడకపోయినా. ఈరోజు ఆరాధన సమయం 9 గంటలకే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఇళ్లలో ఆరాధనకి కూర్చోరు. సేవకులు ఉన్నా. అందుకని సహోదరులారా, నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారం. చూడండి, నేను ఉన్నప్పుడే, దైవజనులు ఉన్నప్పుడు ఎట్లా విధేయత చూపించారో, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం. ఎట్లా చూడండి, దైవజనులు లేని కాలంలో విశ్వాసులు ఎలా ఉండాలంట? భయముతో, వణుకుతో మీ సొంత రక్షణని. చూసారా దేవుళ్ళారా, ఈ లాక్డౌన్ 21 డేస్కే ఎంతో కష్టం అనిపిస్తుంది. సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమల కాలం, దాని తర్వాత మహాశ్రమల కాలంలో దేవుని సేవకులు దొరకరు. వాక్యం ఎక్కడ వినబడదు. అంత్యక్రీస్తు పరిపాలనలో భయంకరమైన మరణములు సంభవిస్తాయి. ఆ కాలంలో ఎలా ఉంటుంది? కరోనా వైరస్కి భయపడినట్లుగా నరకానికి భయపడితే అందరూ మహిమ కలిగిన సీయోను నూతన రక్షణకు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? నేను ఉన్నప్పుడు లేనప్పుడు. మీ ఎదుట నేను ఉన్నప్పుడు నాతో ఎలాగున్నారో, నేనున్నప్పుడు మీరు నా ఎదుట ఎలాగున్నారో, మీరు నేను లేని కాలంలో కూడా మీరు భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను ఏం చేయమన్నాడు? కొనసాగించమన్నాడు.
అట్లాగే మా దేవుడు మోషే గురించి చెప్తున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన దేవుడు. ఈ సమయం ఆ రోజున హల్లెలూయా. అందుకని చదవండి, అది ప్రసయస్కిన్ గ్రంథం 18 త్వరగా 18 అధ్యాయం 9వ వచనం. నా కట్టడలను గైకొనుచు, నా విధులను అనుసరించుచుండిన యెడల వాడే నిర్దోషి అగును. ఎవరు నిర్దోషంగా నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువైన యెహోవా. ఇదే ప్రభు. నిర్దోషిగా అంటే ఏంటి? నమ్మకమైన వాడు అని అర్థం. యథార్థవంతుడు అంటే నమ్మకమైన వాడు. ఏం చేస్తాడు వాడు? యెహోవా కట్టడలను అనుసరిస్తే నమ్మకమైన వాడు దేవుడు ఏం చేస్తాడంట? బ్రతికింపజేస్తాడు. 4వ విశేషత ఏంటంటే, మొదటిది మనం చూసాం చంద్రుడిలో. మొదటి విశేషత ఏంటిది? దేవుని కృప కలిగి. రెండోది సాక్ష్య జీవి. మూడోది నమ్మకం. నాలుగో విశేషత చంద్రుడిలో, అది అందమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 9వ వచనం. అది నీ తలకు అందమైన మాలిక కట్టు, ప్రకాశమానమైన కిరీటము. అది నీ తలకు అందమైన జ్ఞానం గురించి చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ అందం దేనికి సూచనగా కనబడుతుంది? అందము అనగా కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 9వ వచనం. 96. పరిశుద్ధ అలంకారం ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయండి. ఏది అందం అంటే దేనికి సూచన? మొదటిది పరిశుద్ధతకు సూచన. ఏం ధరించుకోవాలంటున్నాడు? పరిశుద్ధ అలంకరణ. ఒక వ్యక్తి సంఘానికి ఏ అలంకరణ కావాలి? పరిశుద్ధ అలంకరణ అంటే పరిశుద్ధమైనటువంటి కార్యాలు జరగాలి. దేవునికి 29వ కీర్తన 2వ వచనం 29. యెహోవా నామం చెందవలసిన ప్రభావం ఆరోపించుడు. ప్రతిష్ఠింపబడిన ఆభరణములు ధరించుకోవాలా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రతిష్ఠింపబడిన ఆభరణాలు అంటే ఏంటి సార్? దేవుని ప్రేమ, దేవుని కనికరం, దేవుని దయ, దేవుని ప్రేమ, ఇవన్నీ ధరించుకోవాలి. ప్రతిష్ఠింపబడిన ఆభరణ. వ్యక్తి స్త్రీ ఎన్ని ఆభరణలు ధరించుకుంటుంది సార్? ఇక్కడ ప్రతిష్ఠింపబడిన ఆభరణాలు ధరించుకోమంటాడు. ఈ ప్రతిష్ఠింపబడిన ఆభరణాలు అంటే ప్రేమ, దయ, కనికరం, దేవుని కనికరాలను ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగుతుంది. ఎఫెసీ 1వ అధ్యాయం 4వ వచనం. 3వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియులను తాను ఉచితంగా అనుగ్రహించాడు, కృపా మహిమకు కీర్తి కలుగునట్టు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలనని జగతి పునాది వేయకమును ప్రేమ చేత దేవుడు ఈ లోకం చేత, లోకం వరకే మనం ఎన్నుకోలేదు. జగతి పునాది వేయకమును ఆయన నిమిత్తమే మనం ఎన్నుకున్నాడు. ఎలాగ ఎన్నుకున్నాడు? నిర్దోషులుగా ఉండుటకును, పరిశుద్ధులుగా ఉండుటకును, నిర్దోషులుగా ఉండుటకును జగతి పునాది వేయకమునిపే ప్రేమ చేత క్రీస్తులో మనను ఏర్పరచుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి దశలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే పిలిచిన కానీ ఆయన వచ్చినప్పుడు మనం పరిశుద్ధులుగా ఆయన ఎదుట అగబడాలి. పరిశుద్ధులగుటకే మనం పిలుచుకుని కానీ అపవిత్రులుగా ఉండటం మనం పిలవలేదు.
కాబట్టి కాబట్టి ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షింపడు గాని నీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. 3:13 చూడండి మొదటి తీసుకుంటే. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట ఈ హృదయములను పరిశుద్ధత విషయమై అనిత్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరు ఒకరి ఎడల ఒకడు మనుష్యుల అందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయును. పౌలు చెప్తున్నాడు, మేము ఎట్లా ఉన్నాం మీరు కూడా అట్లా ఉన్నాం. మనలో సరిలేదనుకో వాళ్ళు చూసేవాడు కూడా అనిపించింది. పౌలు అంటున్నాడు, మేము మీ పట్ల ఎట్లా ఉంటామో ప్రేమలో మీరు కూడా అట్లా ఉండాలి. అదే ప్రతిష్ఠింపబడిన ఆభరణాలు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి అందాన్ని పరిశుద్ధులతో ఆయన వచ్చినప్పుడు లోపం లేని సౌందర్యవంతులుగా ఆయన ఉన్నారు. ఐదో ఆఖరి విశేషం, చంద్రుడు ఉన్నటువంటి ఆఖరి విశేషం ఏంటంటే, దాని ముందు చెప్పేప్పుడు అందము అంటే మొదట మనం ఏం చూసాము, పరిశుద్ధత. అందం అంటే మరొక మాటలు మనం చెప్పాలంటే, అందము దేనికి సూచన అంటే జ్ఞానానికి సూచన. సామెతలు 4:9 త్వరగా చదవండి. అది నీ తలకు అందమైన మారిన పట్టు. రెండోది అందమైన మానవుడు. అందం అంటే ఏంటిది? పరిశుద్ధత. ఏం సంపాదించుకోవాలి మనం? పరిశుద్ధత సంపాదించుకోవాలి. చంద్రుల్లో ఉన్న 4వ విశేషం ఏంటిది? అందం. అందము అనగా పరిశుద్ధత. అందము అనగా ఏమని చదివినప్పుడు మనము జ్ఞానానికి సంబంధించింది. చూడండి, దేవుడుగా మరి ఏంటిది జ్ఞానము? ఎవరు ఈ జ్ఞానము? మొదటిది ప్రభు అయిన యేసుక్రీస్తే జ్ఞానం. రెండోది జ్ఞానం ఏంటిదంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే దేవుని జ్ఞానము. మూడోది జ్ఞానం అంటే తగ్గించుకుంటాం. సామెతలు 11 కూడా చూడండి. సామెతలు 11. అవమానము వచ్చును. అహంకారం ఎప్పుడు అవమానమే. వినయము గల వారి యొక్క వినయము గల వారి యొక్క జ్ఞానం ఉన్నది. చూసారా? జ్ఞానం ఉందంట. ఎవరి దగ్గర జ్ఞానం ఉన్నది? జ్ఞానం అంటే మొదటిది మనం చూసాము పరిశుద్ధత. జ్ఞానానికి రెండో సూచన ఏంటి అంటే అందానికి రెండో సూచన ఏంటంటే జ్ఞానమైంది. జ్ఞానంలో విశేషతలు ఏంటిది? జ్ఞానం అనగా ఎవరు? యేసుక్రీస్తు. రెండోది జ్ఞానానికి మూలం దేవుని యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమని. సామెతలు 11 వినయము గలవారే జ్ఞానం. వినయం గల వారికి ఎంత ఏముంటుందంట? మొదటి కొరింథీ 1:20 చూడండి. జ్ఞాని ఏమాయను? శాస్త్రి ఏమాయను? ఈ లోకపు తర్కవాది ఏమాయను? ఈ లోక జ్ఞానము దేవుడు వెలుతరముగా చేసి ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెలుతరముగా చేసిందా? దేవుని జ్ఞానానుసారము లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనయందు వెలుతరము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. లోకం దేవుని జ్ఞానాన్ని వెలుతరము. మొదటి అందము అంటే పరిశుద్ధత. రెండోది అందానికి రెండో అర్థం ఏంటంటే జ్ఞానం. మూడోది అందం అంటే ఏంటి చూడండి. మొదటి పేరు సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయాలంకారము గల ఈ హృదయము అంతరంగ స్వభావము. ఏంటి అలంకరణ? ప్రతిష్ఠింపబడిన అలంకారం ధరించుకుంటే అన్నారు. ఈ జ్ఞానం అంటే ఏంటి చెప్పండి? ఈ అందం అంటే ఏంటి చెప్పండి? చదవండి. 4వ చెప్పండి. సాధువైన మీక్ ఇంగ్లీష్. ఈ అందరికి మరొక మాట మరొక అర్థం ఏంటంటే సాధువైన. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని పిల్లలకి సంఘానికి ఏ అలంకరణ ఉండాలి సార్? సాధువైన మీక్. కృప సంఘానికి దయచేటట్టుగా స్తోత్రించండి. మొదటి మనం చూసాం కృప మీద ఆనుకోవాలి సంఘం. రెండోది సంఘానికి సాక్ష్య జీవితం అవసరం. మూడోది
మూడోది సంఘం ఆయన మీద నమ్మకము ఉంచాలి. నాలుగోది సంఘం అంతము గలదై ఆఖరి విశేషత, ఐదో విశేషత, చంద్రుకున్న ఐదో విశేషతను మనం చూద్దాం. ఆది కాండము 3వ అధ్యాయం 6వ వచనం, కీర్తన 136వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడు జనముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జనమును ఈ జనములను వేరుపరచును కాదని పలికి. ఆదికాండం 1:16. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి నక్షత్రములను చేశాను. చిన్న జ్యోతిని చేశాను, నక్షత్రం చేశాను. వెలిగించుటకు ఏం చేయటకు? భూమిని వెలిగించుటకు ఆ, పగటిని ఆ. రాత్రిని ఏలుటకు. రాత్రి అంటే ఏంటి చెప్పండి? చంద్రుడు ఇచ్చే జ్యోతి ఎప్పుడు? వెలిగించేది ఎప్పుడు? రాత్రి. అయితే చంద్రుడు ఏం చేసి, ఏ విశేషత దీనిలో ఉందంట? ఏలటానికి. ఏం ఏలటానికి? రాత్రిని ఏలటానికి. చదవండి 136వ కీర్తన. రాత్రిని ఏలుటకు ఆయన చంద్రుడిని, నక్షత్రములను. ఐదో విశేషత ఏంటంటే 7. చంద్రుడు ఉన్న ఐదో విశేషత చెప్పండి, 7. ఇప్పుడు ఈ చంద్రుడు ఎవరిని ఏలాలి? రాత్రిని ఏలాలి. రాత్రి అనగా పాపముల మీద జయం, చీకటి మీద జయం పొందడం. రాత్రి అనగా పాపం, రాత్రి అనగా సాతానుకి సూచన. దేన్ని జయించాలి? దేవుని పిల్లలు. దేవుడు పరిశుద్ధులు ఎందుకు ఎన్నుకున్నాడు? లోకాన్ని జయించడానికి, శరీరాన్ని జయించటకే దేవుడు మనల్ని. చంద్రుల్లో ఉన్నటువంటి ఐదో విశేషత ఏలుబడి, రూలింగ్ ఓవర్ ద నైట్. మనం కూడా చీకటి అనే పాపం మీద, చీకటి అనే సాతాను మీద, చీకటి అనే స్వభావం మీద జై పొందేవారుగా ఉండాలి. మొదటి రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. వారిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతానేమో నా శరీరమును నేను నలగొట్టుకుంటాను. శరీరాన్ని నలగొట్టుకుంటే మోర్ కమింగ్ ఆన్ ద ఫ్లెష్. ఒక వ్యక్తి శరీరాన్ని నలగొట్టుకుంటే అందరికి బోధించడానికి ఏమవుతాడు? బోధించేవాడు భ్రష్టుడు అవ్వకూడదు. బోధించేవాడు భ్రష్టుడు అవ్వకూడదు. బోధించేవాడు మైండ్ నుండి అన్ని మైండ్ కాదు. బోధించేవాడికి అందరూ ఏదైనా చూపించుకోవడం. ఈ స్వభావం ఏంటంటే మంచిది అంటాడు, నా శరీరం వల్ల నాకేమైనా బలహీనత కలుగుతుందేమో నాకు భయం వేసి నా శరీరం నేనే ఏం చేసుకున్నాను? నలగొట్టుకుంటున్నాను. కాబట్టి భ్రష్టుడుగా నేను మారకూడదని వాంఛపోతున్నాను. సో యాలాల అంటే నువ్వు ఏలేవాడిగా ఉండాలంటే మొత్తం నీ శరీరం ఇచ్చేదాన్ని అణుచుకోవాలి. ఫస్ట్ దాని గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం. దాని గ్రంథం ఆఖరిగా 7వ అధ్యాయం 27వ వచనం. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారము, రాజ్య మహాత్యము మహోన్నతమైన పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యం పరిశుద్ధులకి, మహోన్నతమైన పరిశుద్ధులకి ఏం అధికారం ఇచ్చాడు? ఏలే అధికారం. చదువు నా మాటలు మనసు ఒకసారి. 7:27. ఆకాశమంతటి క్రిందున్న. చూసారా? ఈ రాజ్యాలన్నిటి అధికారాలు, రాజ్య మహత్యాలు ఎవరికి చెందినవి అంట? ఎందుకు చెందినవి ఇవన్నీ? దాని రాజ్యాన్ని ఎలాలి, రాజ్యం మహత్యాలు. భూమి క్రింద ఉన్న ప్రతి, ఆకాశం క్రింద ఉన్న ప్రతి రాజ్యాన్ని జయించడానికి ఏర్పాటు చేయడానికి పరిశుద్ధుడు.
చంద్రుడు కృప మీద ఆనుకున్నాడు. సంఘం కృప మీద ఆనుకుంటే తప్ప ఆ సంఘం ప్రభు రాకడ కొరకే ఎత్తబడదు. సంఘానికి సాక్ష్య జీవితం ఉండాలి. అబద్ధమైన బోధనలు వేరే చేయబడదు. అబద్ధమైన నటన జీవితం సంఘము చేయకూడదు. సంఘము కేవలం ఆయన శరీరంలో చేర్చబడినటువంటి ప్రతి విశ్వాసం నమ్మకాన్ని సంపాదించుకోవాలి. నాలుగోది ఏం సంపాదించుకోవాలా? అందాన్ని సంపాదించుకోవాలా. ఐదోది ఏలుబడిని సంపాదించుకోవాలి. ఈ మాటలు వింటున్న దేవుని జనాంగం అంటే చంద్రుడిలో ఉన్నటువంటి విశేషతలన్నిటి మనందరి మీద ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలకు దేవుడు దయచేయడం కాక ప్రార్థన చేసుకున్నాము. దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడిన దేవుని పరిశుద్ధ జీవితాన్ని సంపాదించుకున్నాను. సాక్ష్య జీవితాన్ని సంపాదించుకున్నాను. Praise the Lord. దేవా, నీ కృప దయచేయండి. నీ కృప లేనిది నేను బ్రతకలేను. నీ కృప లేనిది నా జీవితం దేనికి పరిచయం. దేవుడి కృప ప్రతి మన సంఘమున్న ప్రతి బిడ్డ దయచేలాగున స్తోత్రించారు. దేవుని కనికరం ప్రభు రాకడ కొరకు ఆయత్తపరచబడి ఆయన కొరకు జీవించలాగున మనము ప్రార్థించాలి. ఆ కృప దేవుడు మనకి ఇచ్చిన ప్రార్థిద్దాం అందరూ. చేద్దాం ఒకసారి. మనల్ని మన కుటుంబాన్ని మన సంఘాన్ని ఎవరు కూడా ఆత్మీయ జీవితంలో తగ్గిపోకుండా విశ్వాసంలో ఈ గడవరి దినాల్లో పరిశుద్ధ జీవితం చేయొచ్చు. ఆయన ముఖ దర్శనం పొందుకోవచ్చు. చంద్రబింబం అంతా అందం కలిగిన మార్చమన్నట్టుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆఖరి ప్రార్థన చేసుకుంటాం. దైవుల ప్రభావ వినిన వాక్యాలన్నీ కూడా మన జీవితంలో మనం చేసుకుంటున్నాం. ఈ కొరకు మీరు మా యొక్క వ్యక్తిగత మీరు జీవించి ప్రభా అనేక నువ్వు చేసిన ప్రతి పనిని ప్రభా చెడ్డవని చూపిస్తున్నావా అయ్యా. నేను ప్రభా విచారణ ప్రభా కొడుకుని ప్రభా అనేక విధమైన ప్రభావి కలుగుతుంది ప్రభా. ఓ నా తండ్రి నేను ముద్ర వేసి మనుషులుగా నరులుగా ఏమాత్రము ప్రభా అయ్యా నా తండ్రి మనుషులుగా తల్లిదండ్రుల ప్రభా నీతిమంతులను చూపించలేని స్థితిగతులు మా జీవితంలో ఏర్పరచబడినప్పటికీ కూడా ఓ ప్రభా ఇలాంటి ప్రభా నీ కళ్ళ చూపులలో ప్రభా మా అన్నిటినీ ప్రభా పరిశీలించే దేవుడు కనుక నీ ఎదుట నిర్మలముగాను పరిశుద్ధముగాను ప్రభ జీవించి నీ రాకడ కొరకు ప్రభ నిర్మలమైన మనసు
మంచి క్రియలు చేసినా ఎన్ని చెడ్డ క్రియలు చేసినా ప్రభా ఈ లోకంలో ఒకే మాట ప్రభా అయ్యా నా తండ్రి మంచిది కాదు అనేది ప్రభా కానీ నేను కాబట్టి మంచి సాక్ష్యమును కోరుకొని నీ కొరకు జీవించగలిగిన కృపను మాకు అనుగ్రహించింది ప్రభా కానీ నీ వాక్యానుసారంగా సెలవిచ్చున్నావు కనుక నువ్వు ప్రభా మాకంటే గొప్ప కార్యములు చేస్తామని చెప్పావు ప్రభా నీ కృపను బట్టి ప్రభా మేము ప్రభా పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను ప్రభా సాక్షిక జీవితాన్ని పరమలించే జీవితాన్ని మేము పొందుకోగలుగుతాం కనుక దాని కొరకు ప్రయాసపడి ప్రభా శ్రమపడటకు సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాను. అయ్యా నా తండ్రి నీ కొరకు జీవించగలిగిన సంఘ బిడ్డలందరికీ కృపను అనుగ్రహించండి. వాక్యము నమ్మలు వేస్తూ ప్రభా నీ మీద ఆనుకొని నీ కృపలోనే నిలిచి ఉండటకు సహాయం దయచేయండి. మానవుల మీదము లోకం మీదము తన బలము మీదము హంగు మీదము బలము డబ్బు మీదము జ్ఞానం మీదము ఆనుకొని సమస్యలు పోకుండా ప్రభా కేవలం ప్రభా నీ మీదే ఆనుకొని నీ కృపలోనే నిలిచి ఉండి ప్రభా రాత్రి పగలు ప్రభ దాన్ని ధ్యానిస్తూ ధన్యులని ప్రభ పిలువబడుటకు సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాను. వినిన ప్రతి బిడ్డలను దీవించండి. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళ స్థితిగతులలో మీరు చాలిన దేవుడుగా ఉండి నడిపించండి ప్రభా. 3వ వారం ప్రభ సంఘముగా కూడి ఆరాధించలేని స్థితి అయినప్పటికీ కూడా ఆత్మలో అక్కడక్కడ ప్రభ కలిసి ఉండి ప్రార్థన చేయటకు మీరు సిద్ధపరిచిన ఏర్పరిచిన ఈ సంఘం కొరకు అయ్యా కృప కొరకు నీకు స్తోత్రాలు ప్రభా. నిజముగా ఎక్కడ కూడినా ప్రభా అది ఎక్కడై ఉన్నాడో ప్రభా నీ నామములో మేము కూడి ఐక్యమత్యగా కలిసి ప్రార్థన చేసినప్పుడు వాడి మధ్యలోనికి దిగి వచ్చి మీరు ఆశీర్వదించి మీ ప్రార్థనలకు జవాబిస్తానని చెప్పిన దేవుడు పిల్లలు ఎక్కడ తల వంచి నీ వాక్యమును విని ప్రభా ప్రార్థన చేసుకుంటున్నారో వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది ఐక్యత విశేషమైన కృప దేవి సాన్నిధ్యము ప్రభా నీ నడిపింపు నీ ఆలోచన బిడలు ఈ వారమంతా కూడా ప్రభ నీకు లోబడి నీ ప్రసన్నతలో నిలకడగా ఉండి తొట్టిల్లిపోకుండా ప్రార్థన జీవితంలో దొరికిన సమయమందు అసమయమందు ఓ వాక్యమును సదుతూ ప్రార్థిస్తూ ప్రభ అన్నిటిలో నీకు ప్రభు ప్రథమ స్థానం ఇస్తూ ఈ దినములలో ప్రభ కోల్పోయినదన్నీ రెండంతగా పొందుకొని ప్రభా నీ సన్నిధిలో విశేషమైన ప్రభ బిడ్డలుగా వెలిగింపబడి శోభిలటకు సహాయం దయచినని ప్రార్థిస్తున్నాను. నీ సేవకుడు కూడా బలపరచినందుకు వందనాలు ప్రభా. శిరసాట్లు బలపరుచుకున్నందుకు స్తోత్రాలు వంచిన ఇక్కడ కూడి వచ్చి తల వంచిన ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కుటుంబం ప్రారంభం మొదలుకున్న అంతం వరకు మీరే మాకు తోడై ఉండి నడిపించినందుకు వేలాది వందనాలు తెలియజేస్తూ విశేషంగా కరోనా వైరస్ను మీరు కొట్టివేసి రాబో దినములలో మేము కలిసి గట్టిగా ప్రభు సంఘంలో కూడి ఆరాధించటకు సహాయం దయచింది. నిన్నటి దినం ముందు కరోనా వైరస్కి చక్కటి ముందు దొరికిందని చెప్పారు ప్రభా. కానీ ముందు నువ్వే కనుక ప్రభా నీ స్వస్థతే రావాలి కనుక నీ హస్తమే చలించాలి కనుక నువ్వు ఒక మాట సెలవిస్తే భూమి మీద ఉన్న శాపము కొట్టివేయబడి ఆ తెగిల్లో నుంచి బిడ్డలు బయటపడటకు సాధ్యమై ఉన్నది కనుక ఒక మాటను సెలవిచ్చి ప్రభా మేము నివసిస్తున్న ఈ భూలోకమును గ్రామమును ప్రభా మీరు స్వస్థపరచనని ప్రార్థిస్తూ నీ కరుణ కలిగిన హస్తము నీ కటాక్షము ఈ భూమిలో నివసిస్తున్న మా మీద నిలిచి ఉండను కానీ నాగకు మొదలుకొని ఇప్పటివరకు నీ ప్రసన్నతలో ఉండటకు సహాయం దయచేశారు. ఈ చిన్న కుటుంబారాధనలో ప్రభ ఈ ఆరాధనలో ప్రభ మీరు దీవించి ఆశీర్వదించినందుకు వేలాది వందనాలు తెలియజేస్తారు.